నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. మ్యూచువల్ ఫండ్లలో చాలా మంది ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే లాంగ్ రన్ లో మంచి రిటర్న్స్ ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ కారణంగా లాంగ్ రన్ లో సంపద పెరుగుతూనే ఉంటుంది. అందువల్ల ఎక్కువగా సిప్ రూపంలో పెట్టుబడి పెడుతూ ఉంటారు. నెలకు చిన్న మొత్తాల్లోనే పెట్టుబడి పెట్టొచ్చు. ఇక గత 5 ఏళ్లలో సిప్ పెట్టుబడులపై ప్రతి స్కీమ్ కూడా పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం విశేషం. ఈ 5 ఏళ్ల కాలంలో ఇండస్ట్రీలో 5 ఏళ్ల కాలం పూర్తి చేసుకున్న ఈక్విటీ ఫండ్స్ 216 కాగా ఇందులో 122 స్కీమ్స్ డబుల్ డిజిట్ XIRR రాబడుల్ని అందించగా, రెండు చూస్తే వార్షికంగా సగటున 20% XIRR కు మించి రిటర్న్స్ ఇచ్చాయి. HSBC మిడిల్ క్యాప్ ఫండ్ సిప్ పెట్టుబడులపై 5 ఏళ్లలో అధిక రిటర్న్స్ ఇచ్చింది. సగటున వార్షికంగా 20.48% రాబడి అందించగా, ఇక్కడ నెలకు 10,000 చొప్పున సిప్ పెట్టుబడి పెట్టిన వారికి 5 ఏళ్లలో 10 లక్షల వరకు వచ్చింది. బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ 20.27% రిటర్న్స్ ఇవ్వగా, ఇక్కడ 10,000 సిప్ పై 9.78 లక్షలు వచ్చాయి. ఇక ICICI ప్రుడెన్షియల్ మిడ్ క్యాప్ ఫండ్ 19.26% రిటర్న్స్ ఇవ్వగా, నెలకు 10,000 సిప్ పై 9.50 లక్షలకు పైనే వచ్చింది. తర్వాత వరుసగా మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ అండ్ మిడిల్ క్యాప్ ఫండ్, ఇన్వెస్కో ఇండియా మిడిల్ క్యాప్ ఫండ్ వంటివి ఉన్నాయి. నిప్పాన్ ఇండియా గ్రోత్ మిడిల్ క్యాప్ ఫండ్, ఎడెల్వీజ్ మిడిల్ క్యాప్ ఫండ్ వరుసగా 18.28, 18.26% చొప్పున రిటర్న్స్ అందించాయి. ఇక నిర్వహణలోని ఆస్తుల విలువ పరంగా అతిపెద్ద మిడ్ క్యాప్ ఫండ్ HDFC మిడిల్ క్యాప్ ఫండ్ 5 ఏళ్ల కాలంలో సగటున వార్షిక ప్రతిపాదికన 17.84% XIRR రాబడి అందించగా, 10,000 సిప్ ను 5 ఏళ్లలో 9.23 లక్షలుగా మలిచింది. అతిపెద్ద స్మాల్ క్యాప్ ఫండ్ నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 10,000 సిప్ ను 5 ఏళ్లలో 8.83 లక్షలుగా మలిచింది. ఇక SBI ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్ 14.09% రిటర్న్స్ అందించింది. ఇక్కడ కూడా 10,000 సిప్ పై 8.50 లక్షలకు పైనే అందించింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.